ఫ్రెండ్స్ మేము తీసుకుని డొక్కైతే కింద పడిపోయింది. చూడండి మా చిద్దు ఎలా దిగాడు. ఇప్పుడు చికెన్ వండుతున్నాము, నాటుకోడి. అది మాకు ఇచ్చండి, ఇది మీరు తింటారు కదా సార్. ఆగండి సార్, నాకులే సార్, నాకండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే ఈరోజు ఎత్తైన కొండలో ఒక క్యాంపింగ్ వీడియో చేయబోతున్నాము. అది చాలా బాగుంటుంది, ఎందుకంటే నాటుకోడితో అక్కడ వెళ్ళి వండుకొని తింటాము. అలాగే మా తోటి యూబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మేము వచ్చాము. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయండి. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే అన్ని అవైలబుల్ మొత్తం రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే మేము కొండకైతే ప్రయాణం కొనసాగించేస్తున్నాం. సో చూడండి, ఈ విధంగా ప్రయాణాన్ని కొనసాగించుకుంటున్నాము. ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నాము. దగ్గర దగ్గర 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, అక్కడ వెళ్ళి క్యాంపింగ్ చేస్తాము. సో అలాగే చూడండి, కొండవాడినిలో చాలా మంచిగా అయితే ప్రవేశిస్తున్నాయి ఇక్కడ నుంచి. చూడండి, బాగా కలిసిపోయాము, సగం దారిలో ఉన్నాము. నడలేక ఇక్కడ కూర్చున్నాము చెట్టు కింద. బాగానే ఉంది ఇక్కడ. బాగుంది, ఇక్కడ బాగుంది కూర్చోడానికి, కానీ గాలి కూడా లేదు ఫ్రెండ్స్. పైకి ఎక్కేటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది కదన్నా. రేపు దిగేటప్పుడు మూవో లేదా జెండో మీద రాసుకోవాలి. మా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం రాలే. ఇది ఆరంబడి ఆడుగు ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు కదన్నా. రాళ్ళు బాగున్నాయండి, ఒకేలాగా ఉన్నాయి. ఏంటి బాగున్నాయి, ఇంటికి పట్టుకెళ్ళిపోతావు అయితే. గట్టిగా ఉంటాయి అబ్బాయి రాళ్ళు. నిజమే సార్. ఎంత బాధలు పడి ఈ యొక్క కొండపైకి అయితే వచ్చేస్తామండి. నాని సార్ ఎలా ఉంది? చాలా బాగుంది ప్లేస్, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. ప్లేస్ అయితే చాలా బాగుంది, చుట్టూ కొండలు మధ్యన. మేమైతే టెంట్ ఇక్కడ తయారు చేయడానికి అయితే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నామండి. టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మొత్తం ఇక్కడే నైట్ స్టే చేస్తాము. ఇక్కడే వండుకొని ఇక్కడే తినుకొని అన్నీ ఇక్కడే ఉంటాము రాత్రి మొత్తం. ఇప్పుడైతే మేము కర్రలకైతే వెళ్తున్నామండి, కర్రలు సేకరించుకోవడానికి. బాగారు ఎక్కడుంటాయి కర్రలు? ఇవి ఇవి వద్దు, కిందికి వెళ్దాం పదండి అన్న, కిందికి వెళ్దాం అన్న. ఇవి వద్దు, ఇందాక చూసాం కదా, అవి తీసుకుందాం. 2 ముక్కలు చేయాలా? చెయ్యి. ఇదిగోండి అన్నయ్య, ఇవి ఇలా ఉంచండి ఫ్రెండ్స్. ఈ తంబం మీకు చూడండి, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఒకప్పుడు ఊరుండింది అన్నయ్య. ఏంటంటే చాలా ఎత్తైన కొండ మీద ఉంది కదా, అన్నిటికీ చాలా ఇబ్బంది అయిపోతున్నారని ఇక్కడ ఊరు విడిచిపెట్టి కిందకైతే వెళ్ళిపోయారు. అంతే, ఇంకేమైనా ఉందా? అంత ఇంకేట్లేదు. ఇదిగోండి, ఇక్కడ ఇల్లులు కట్టుండారు ఈ వరుసగా. గోడ ఇదిగో ఇక్కడ చూడండి, ఇల్లు గోడ, మట్టి గోడ చూడండి ఇక్కడ ఉండింది. కర్రలు అయితే మేము తీసుకుని వెళ్తాము వంటకి. ఇప్పుడు వంట పాలనకి అయితే అడ్డాకులు తెచ్చుకున్నాము. అడ్డాకులు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీరు తెచ్చుకోవడానికి వెళ్తున్నామండి. ఇక్కడ ఒకప్పుడు ఊరు ఉండేది కదా, వాళ్ళనమాట. ఇక్కడ చిన్న కొండబావి అయితే తవ్వుకున్నారు, అక్కడ వాటర్ అయితే వాళ్ళు యూజ్ చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ నీళ్ళు మేమైతే తెచ్చుకోవడానికి వెళ్తున్నామండి. అక్కడ బావి ఉంది, బావి దగ్గరికి వెళ్ళి నీరు అయితే తెచ్చుకుంటున్నాము.
మీరు అక్కడ నిజంగా చూడండి, అక్కడ కొండలు ఎంత బాగున్నాయి. లొకేషన్ అయితే మేము చాలా కొండపైకి వచ్చాము చూడండి. బావి దగ్గరికి అయితే వచ్చేసాము. నీరు చూడన్నా ఎంత ప్యూర్గా ఉన్నాయి. వావ్, సూపర్గా ఉన్నాయి కదా. సూపర్గా ఉన్నాయి. ఎంత బాగుందో బావి. అయితే ఇక్కడికి వాటర్ కోసం వచ్చాము. ఈ కొండ మీద ఇంత బావి ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఒకప్పుడు ఇక్కడ విలేజ్ ఉండేదంట. ఆ విలేజ్ వాళ్ళు ఇక్కడ బావి అవి తీసుకున్నారు. బావి దగ్గరికి అయితే మేము అయితే నీరుకి వచ్చాము. ఇటు పశువులు కాయడానికి వస్తుంటారు కదా, పశువులు వాళ్ళు నీరు తీసుకోవడానికి అయితే ఈ విధంగా తయారు చేశారు అది. దాంతో ఇప్పుడు మేము ఆ వాటర్ అయితే తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మేము తీసుకున్న డొక్క అయితే కింద పడిపోయింది. చూడండి మా సిద్ధు ఎలా దిగాడు. సిద్ధు వాటర్ అక్కడ దిగుతుండే, అక్కడ పడిపోయింది. మేము తీసుకున్న డొక్కు వాటర్ తీసుకుంది. అది ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ ఉంది అది ఇప్పుడు? ఏమో అర్థం కింద దిగిపోయింది, కనిపించట్లేదా? ఓ, ఏం చేద్దాం మరి? అయితే ఒకసారి అలాగే ఉండండి మీరు. కాదు, అలాగే ఉంటారా? ఇచ్చేస్తాను, వాటితో నీరు ఇచ్చేదరా. నీరు తీసుకొచ్చేస్తున్నాం అక్కడ నుంచి. ఎంత ప్యూరిఫైగా ఉన్నాయి వాటర్ అంటే అంత బాగున్నాయి, చల్లగా ఉన్నాయి. నిజంగా ఇక్కడ వాటర్ ఉంటుందని నేను అనుకోలేదు. మొత్తం కొండవాగి కొట్టినారు కదా, అందుకే అంత ప్యూర్గా ఉన్నాయి. నేను ఇప్పుడైతే ఉల్లిపాయ మిరపకాయ కట్ చేశానండి. చిన్నగా అయితే నేను కట్ చేశాను, చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. ఫ్రెండ్స్, ఎసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నాము. వేయండి బావా. ఇవైతే ఇంటికాడ బియ్యం అండి, డిపో బియ్యమే కాదు, ఆర్గానిక్ మేము పండించిన బియ్యం ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బువ్వ అయితే అక్కడ ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది బువ్వ. ఇప్పుడు చికెన్ వండుతున్నాము, నాటుకోడితో చాలా బాగుంటుంది. నాటుకోడితో తోప ఉంటుంది, తోప తెల్లారికి. సో ఈరోజు మన నాని అన్న అయితే వంట చేస్తున్నారు. అన్న లోలు తీర్చేయాలి చికెను. తగినంత పసుపు, కారం కూడా వేస్తున్నాము. మొత్తం సరిపోతుంది. ఉప్పు అండి, ఇది గడ్డు. చికెన్ అయితే వండుకున్నాము, కానీ చారు కావాలి కదా, కాబట్టి చింతకాయలు తీసాము. పండు కాదు, చింతకాయలతో చారు. ఈ చింతకాయలతో మీరు ఎప్పుడు చేయలేదేమో, దీని టేస్ట్ మీకు తెలియదేమో, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇదే పద్ధతిలో చేస్తున్నాము. చూడండి, ఇలా చేసి పెట్టాలి. చూడండి, సాంబార్ అయితే తయారైపోయింది. ఓకే డన్. తర్వాత అది మాకు ఇచ్చండి, ఇది మీరు తింటారు కదా సార్. ఆగండి సార్, నాకులే సార్, నాకండి. ఇప్పుడైతే మేము కూర్చున్నాము, భోజనం చేస్తున్నాము. నిజంగా వంటలు అయితే చాలా బాగున్నాయి. ఈ చారు అయితే ఏది ఉందో కొత్త చింత చారు అంటే అది కాయలతో చేసింది, ఎలా ఉంటుందో ఇంతవరకు ఇప్పుడు తినలేదు. ఎప్పుడైనా పండుతో చేసుకున్న చారు అయితే తిన్నాం, కానీ కాయతో ఇలా చేయడం ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అదిరిపోయిందమ్మా. నిజంగా సాంబార్ కూడా పనికిరాదు, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది సార్? బాగుంది కదా సాంబారు? సాంబార్ అంటే అదే చింతకాయల పులుసు, పచ్చి చింతకాయల పులుసు. చాలా ఇలా బాగుంది. ఎప్పుడైనా క్యాంపింగ్ వీడియో చేశారా కొండల పైకి? ఎప్పుడు చేయలేదండి, ఇది నాకు ఫస్ట్ టైం. టైబుల్ లైఫ్. సిద్ధు బ్రో అయితే మేము రిక్వెస్ట్ చేసాము, ఈ విధంగా క్యాంపింగ్ చేద్దామని వారం రోజుల ముందే మేము రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ మేరకు ఆయన ఒప్పుకున్నారు. చాలా ఎత్తైన కొండ ప్రాంతం అయితే మాకు తీసుకొచ్చారు. మార్నింగ్ చూస్తారు కదా, ఈ నైట్ కనిపించట్లేదు. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మేము ఏ కొండలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. సార్, ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఇలా తిన్నారా ఆర్గానిక్ పండించిన పంటలతోనే? ఎక్కడ బయట కొనుక్కోలేదు, అన్ని సహసిద్ధంగా పండించినవి. ఎక్కడికి ఎక్కడ పండించినవి కాదు, ఎక్కడ కొనుక్కునేవి కాదు, ఇంట్లోనే పండించినవి. ఫస్ట్ టైం మొత్తం ఉందన్నమాట. నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. సార్ ఏంటంటే క్యాంపింగ్ ఇది ఫస్ట్ టైం. సార్ కొంచెం కొండలు ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం. కలిసి వచ్చారు. ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోయారు. ఇంకా ఆ నొప్పులు ఇవన్నీ మర్చిపోయారు. టాబ్లెట్ అయ్యాలి అంటుండేవారు. టాబ్లెట్ కూడా అవసరం లేదేమో, కాముగా ఉన్నారు ఆయన చక్కగా. అంతే కదా సార్? అంతే అంతే, చాలా బాగుంది.
ఒకప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఇలా ఈ అడ్డాకులు ఉపయోగించేవారు భోజనాలకి, కానీ ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు. ఇలాంటి తరుణంలో మేము ఈరోజు ఇక్కడ అడ్డాకులతో భోజనం చేయడం చాలా బాగుంది. చేస్తాము అందరం భోజనం చేసి ఇప్పుడు టెంట్లో వెళ్ళి పడుకుంటాం. ఇంకా రాత్రి మంచు ఎక్కువ పడవచ్చు. భోజనం అయితే చక్కగా తినేసాము, చాలా హ్యాపీగా ఉంది. బాగుంది కదా సార్? హ్యాపీగా చాలా హ్యాపీ ఈ విధంగా ఈ కొండ మీద భోజనం చేయడం, ఈ కొండ మీదకి వచ్చి నలుగురమే ఉండి స్టే చేయడం, రాత్రి అంతా ఇక్కడే వండుకొని అన్ని ఇక్కడే చేసి తినేసి టెంట్ దగ్గర పడుకుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటదేమో ఇలాంటి విషయాలు గుర్తు చేసుకుని. ఎందుకంటే అంత మంచి విందు అయితే ఈరోజు చేసాం ఇక్కడ. అలాగే ఇలాగా మీటప్ అవ్వడం చాలా బాగా అనిపించింది. మేమిద్దరం అయితే ఇది మా ఏరియా కాబట్టి ఎలాంటి కొండలైనా ఎలాంటి కొండ శిలువలైనా ఎదుర్కొంటాము. కానీ గెస్ట్గా ఇద్దరు కూడా బ్రదర్స్ ఉన్నారు, మా తోటి యూట్యూబర్స్. వీళ్ళు మాతోనే ఈరోజు కలవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత అక్కడ ఫైర్ క్యాంప్లో కొంచెం మంట కాచుకున్నాను. తర్వాత ఇప్పుడు పడుకోవడానికి సిద్ధమైపోతున్నాను. ఎందుకంటే టైం 9 అయిపోయింది. టెంట్ అయితే వేసుకున్నాను కదా, ఇక్కడ టెంట్ ఉంది. ఆ టెంట్లోకి వెళ్ళి పడుకుంటాను. ఇంకా మంచు చాలా ఎక్కువ పడుతుంది బయట. లోపల అయితే బాగుంది, విశాలంగా పడుకోవడానికి. చాలా పెద్ద టెంట్ ఇది, పడుకోవడానికి మొత్తం సెటప్ ఇలాగ వేసుకున్నాం. రేపు మార్నింగ్ అయితే సన్ రైజ్ అలాగే లొకేషన్ మొత్తం చూపిస్తాను. ఇంకా పడుకుంటాం. గుడ్ నైట్. ఎటు అరుస్తుందన్న నక్కల్లాగా. నీకు ఒకసారి ఇటువైపు అడవుల మధ్య కదా, పుల్లలు అంటే బంటలు ఎటు తిరుగుతుంటాయి. ఇటు చెప్పలేదేమన్నా క్యాంపింగ్ చేసాం కదా. ఇంకా అది ఇటు రాలేదు. ఇటువైపు మన వెనక వైపు. ఫ్రెండ్స్, ఎందుకంటే అడవుల మధ్య కదా, చుట్టూరు కొండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బంటిలు, అడుపందులు, చాలా జంతువులతో అయితే తిరుగుతాయి అన్నమాట. తిరగడం బట్టి జాగ్రత్తతో ఉండాలన్నమాట. సో ఎప్పుడు తెల్లారవుతుంది కూడా తెలియట్లేదు. ఏం కాదులే, ఇట్లా పెద్దగా ఇట్లా రావు, వారుసుకున్నట్టు వెళ్ళిపోతాయి. అటు వెళ్ళిపోతాయి. పర్లేదా? పర్లేదులే, పడుకోండి. పాపారా సార్, ఇప్పుడు పొయ్యేందుకు వెలిగిస్తున్నారు? ఇప్పుడే లేసాం కదండి, చలేస్తుంది బాగా. అవునా? మార్నింగ్కి మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉందా? మార్నింగ్ అయితే తోప ఉంటుందండి. ఓకే. విత్ చికెన్ కర్రీ తినేసి అదే బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే దిగిపోతాము. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే మేము చేసుకున్న సోడిపిండితో చేసుకున్న తోప అయితే తినడానికి రెడీ అయిపోయాము. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్. దాంతోపాటు నైట్ చికెన్ అయితే కొంత ఉంచుకున్నాము మార్నింగ్ అని. సోడతోప విత్ చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ. తిందా మెలగుందా? వావ్, సూపర్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? బాగుందా? చాలా బాగుంది సార్. ఈరోజు ఈ కొండ మీద వచ్చి క్యాంపింగ్ చేయడం, సిద్ధు బ్రో మాకు ఇన్వైట్ చేయడం, భాస్కర్ అన్న వంటలు చేయడం, ఇలా చేసి మాకు ఇలా వండి పెట్టి మంచి వంటలు, రుచికరమైన వంటలు వండి పెట్టి మాకు మంచి ఆనందాన్ని ఇచ్చారు. సార్, నేను ఎప్పుడు ఇలా మీతో స్టే చేసి ఇలా సంతోషంగా ఉంటానని ఎప్పుడు నేను అనుకోలేదు. సో నిజంగా సీతంపేట ఎక్కడ, సాలూరు ఎక్కడ, మీకు కొంతమంది దగ్గర ఉండొచ్చు, మాకైతే కొంచెం దూరంగానే అనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మేము
తినేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే సీతంపేట మన్యం బ్లాగ్స్, మన్యం నాని ఊరబ్బాయి ఈ ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. స్టే ట్యూన్. బాయ్.